హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లీలాకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్. మొన్న శనివారం మా వినాయకుడి దగ్గర కుంకుమ పూజలు జరిగాయండి. ఆ వీడియోనండి ఇది. పూజ అయితే 6:30 కల్లా స్టార్ట్ అయిపోయిందండి. అందరూ కూడా వచ్చారు. పంతులు గారు ఇంకా రావడానికి కొంచెం టైం పట్టిద్ది అన్నారు. ఈలోపు అన్నీ కూడా మనం పెట్టేసామనుకోండి, పంతులు గారు రాగానే పూజ స్టార్ట్ చేస్తారు కదా. అందుకని ఈలోపు మేమందరం అంటే మా కమిటీ వాళ్ళు మేము అందరం పూజకి కావాల్సినవన్నీ కూడా ప్లేట్లో పెట్టేసామండి. ఇంకా పూజకైతే మా అత్తయ్య గారు వాళ్ళ చుట్టాలు అందరూ వచ్చారండి. అత్తయ్య గారు కూర్చోలేరు కదా కుంకుమ పూజలో, అందుకని కూర్చోలేదు. మామూలుగా ఇక్కడ కూర్చున్నారనమాట. ఇదిగోనండి నా పూజ సామాన్లు కూడా అన్నీ తెచ్చిపెట్టేసుకున్నాను. ఇంక నేను కూర్చోవడం ఆలస్యం. ఇంకా పంతులు గారు అయితే వచ్చారు, పూజ స్టార్ట్ చేశారు. అందరినీ కూడా దీపారాజన వెలిగించమన్నారు. ఇంకా ముందైతే గణపతి పూజ నడుస్తుందండి. అందరం కూడా పంతులు గారు చెప్పినట్టు శ్రద్ధగా చేస్తున్నాము. ఇంకా గణపతి పూజ అయితే పూర్తయిందండి. తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ చేయిస్తున్నారు. ఇంకా పూజ అయితే పూర్తయిందండి. పూజ అయితే చాలా చక్కగా బాగా జరిగింది. ఏ పూజ అయినా మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ విఘ్నేశ్వరుడికే మనం పూజ చేస్తాం కదండి. ఎందుకంటే మనం ఏ పెద్ద పెద్ద పూజలు చేసినా కూడా ఏ విఘ్నాలు కలగకుండా ఆ పూజ చక్కగా పూర్తయ్యేలా చేయి స్వామి అని మనం ముందుగా విఘ్నేశ్వరుడి పూజ చేసాం కదండి. అందుకని అమ్మవారి పూజ కూడా చాలా బాగా జరిగింది. ఇంకా పూజ పూర్తవగానే కొన్ని జ్ఞాపకాలు కావాలి కదండి. అందరం కూడా బొట్లు పెట్టుకొని కొన్ని ఫోటోలు అయితే దిగాము. మనం కుంకుమ పూజలో కూర్చునేటప్పుడు కూడా మనకు తెలిసిన వాళ్ళు లేకపోతే మన ఫ్రెండ్స్ మన చుట్టాలతో పక్కన కూర్చుంటాం కదండి. అట్లా కూర్చున్నప్పుడు మనం పలానా రోజున పలానా వాళ్ళతో దిగామని కొన్ని జ్ఞాపకాలు అయితే కావాలి కదా. అందుకోసమే ఇట్లా దిగుతానండి నేనైతే. ఇక్కడ ఈ ఫోటోలో చూసారా అండి, మా ఆంటీ అండి, నైబర్స్ కూడా మాతో బాగా క్లోజ్గా ఉంటారు. మా వారు వీడియో తీస్తుంటే అడుగుతున్నారు, లడ్డు కావాలా నాయనా అని. ఇంకా వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు జోక్గా మాట్లాడుకుంటూనే ఉంటారండి. ఇంకా మా వారైతే ఆంటీకి సమాధానం చెప్తూనే వీడియో తీస్తున్నారండి. ఇంకా అందరూ కూడా ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నారు. వినాయకుడి దయ వల్ల ఈరోజు కుంకుమ పూజ అయితే చాలా చక్కగా బాగా జరిగింది. ఇంకా నేనైతే ప్రసాదం తీసుకొని చిన్నగా ప్లేట్ పట్టుకొని ఇంటికైతే వచ్చేసానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మీ లీలాకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్. ఓకే, అందరికీ బాయ్ అండి.